విల్లా ప్లాట్ కొంటే రీకా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీలోనే కొనాలి. హైదరాబాద్ బెంగళూరు హైవేకి ఆనుకొని ఉన్న రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ రీకా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీ లగ్జరీ విల్లా ప్లాట్. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పైన ఆయన భార్య పైన మరొక వ్యక్తి పైన కేసెస్ నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎందుకు అయింది ఏంది అనేటువంటిది బాధితులు వారు భూ కబ్జా చేశారనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు పల్లా రాజేశ్వరరెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం. ఆయన వెర్షన్ తీసుకుందాం. ఆయన మాటల్లో అసలు ఏం చెప్పాలనుకున్నారు వస్తున్నటువంటి ఆరోపణలపైన కానీ భూ కబ్జా ఆరోపణలపైన లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడదాం. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు అందుబాటులో. అడుగుదాం అసలు ఏం జరుగుతూ ఉంది, ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ అయింది, అనే డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పల్లా రాజేశ్వరరెడ్డి గారు నమస్తే. మీ పైన మీ మిస్సెస్ పైన ఇంకొకరి పైన కేసు బుక్ అయింది, మధుకర్ రెడ్డి పైన. ఎందుకు బుక్ అయింది, వాళ్ళు ఎందుకు కేసు బుక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? మీ పైన భూ కబ్జా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అది వ్యవసాయ భూమి అని మీరు చెప్తా ఉన్నారు, యాక్చువల్గా ప్లాట్లుగా ఉన్నాయి అనేటువంటిది వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం చెప్తారు ఈ విషయం పైన? నేను గత 25 సంవత్సరాలుగా అనురాగ్ విద్యా సంస్థలు గట్కేసర్లో స్థాపించి కొనసాగిస్తూ ఉన్నాం. ఈనాటి వరకు భూ క్రయ విక్రయాలు కానీ, అనుమతులు కానీ, రెగ్యులరేషన్ కానీ చట్టానికి లోబడి చట్ట పరిధి లోపలనే ఇంతవరకు చేయించుకున్నాం తప్ప ఏనాడు కూడా చట్టానికి భిన్నంగా చట్టానికి అవతల మేము చేయించుకున్నది లేదు. ఇవాళ ఎవరైతే వాళ్ళు మా మీద కేసు పెట్టినరో వాళ్ళు కేసు పెట్టిన దానిలో ఎఫ్ఐఆర్లో నేను చూసిన దాన్ని వాళ్ళు చెప్పింది ఏంటంటే, పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన భార్య మరొకరు మమ్మల్ని మా యొక్క ప్లాట్ దగ్గరికి వచ్చి మమ్మల్ని దూషించి బూతులు తిట్టి బెదిరించారు అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. పోలీసుల యొక్క కనీస బాధ్యత జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఆధారాలు ఏమున్నాయి అని చెప్పేసి అడగాలి. ఏ ఆధారాలు చూపించకుండా, ఏ సంఘటన జరగకుండా, నేను ఎప్పుడు వారిని కలవకుండా ఇవాళ వారు ఒక ఊహాజనితంగా జరిగిందనే దాని మీద వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఒకవేళ ఇప్పుడు మేము అడిగిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చి అడుగుతున్నారు, ఎక్కడ సంఘటన జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అదే మీరు ఇవాళ చూసినట్లయితే దానికి అడిషనల్గా వాళ్ళకు ఒక నోటీస్ కూడా ఇష్యూ చేశారు. నేను అదే ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ చేసిన. నిజంగా నేను ఎక్కడైనా మాట్లాడుంటే, తిట్టుంటే, భయపెట్టుంటే దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడైనా ఉండాలి కదా. ఇవాళ ప్రతి వాళ్ళు కూడా వీడియో తీసుకుంటున్నారు, టెలిఫోన్ చేసుకుంటున్నారు, ఏదో విధంగా రావాలి. కాబట్టి ఎక్కడ కూడా మేము వాళ్ళతో కలిసింది లేదు, మాట్లాడింది లేదు, బెదిరించింది లేదు. రెండవ అంశం, ఇవాళ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కొంతమందిని అక్కడ వాళ్ళందరినీ కూడా తీసుకొని మమ్మల్ని రెగ్యులర్గా బెదిరిస్తూ ప్రతిరోజు ఇదే అంశంగా తీసుకొని మాట్లాడుతున్నాడు. ఒకరోజు మా భార్య మీద మాట్లాడాడు, ఈమె ఉద్యోగం చేస్తుంది అని చెప్పేసి. కేసీఆర్ ఉద్యోగం ఇచ్చిండు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఆమె పారిపోయిందని చెప్పేసి చెప్పాడు. ఆయన మీద డిఫమేషన్ కేసు వేసినాం. ఆమె 92లో ఏఈగా జాయిన్ అయింది, అసిస్టెంట్ ఇంజనీర్గా. 2001లో ఏడీఈగా జాయిన్ అయింది. 2015లో ఆమె డివిజనల్ ఇంజనీర్గా ఉండి తర్వాత లీవ్ పెట్టేసి రిజైన్ చేసింది 2020లో. కాబట్టి మేము తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, అప్పటికే ఆమె డీఈగా ఉన్న వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే డిఫమేషన్ కేసు వేసినాం. నా మీద తిన్మార్ మల్లన్న 2015లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయింది ఎమ్మెల్సీగా. రెండోసారి అతను హుజూర్ నగర్ కాంటెస్ట్ చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేగా నేనే ఇన్ఛార్జిగా ఉన్న గొడవపడడం జరిగింది. మరలా 2021లో నా మీదనే ఎమ్మెల్సీగా ఓడిపోవడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు రెగ్యులర్గా తిట్టడం, బెదిరించడం, ఎక్స్టార్షన్ చేయడం, ఈ విధంగా ఒక అక్రమంగా అన్ని లావాదేవీలు చేస్తూ ప్రతిరోజు జర్నలిస్టు పేరు మీద అందరినీ తిడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇవాళ ఒక చోటా నయీం లాగా తయారైంది. ఇవాళ ఉన్న పోలీసు కానీ ఇంటెలిజెన్స్ కూడా ఆయనకు మద్దతు ఇస్తూ ఇవాళ ఇతరులందరినీ, ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ బెదిలేదు లేదు. మూడో అంశం, ఒకవేళ వాళ్ళు ఎవరైతే నా మీద కేసు పెట్టబడ్డారో వాళ్లకు నిజంగా దాని మీద హక్కు ఉన్నట్లయితే, వాళ్ళు కోర్టు ద్వారా వాళ్ళు తెచ్చుకోవచ్చు. నేను చెప్తున్నాను, నేను ఈ పద్ధతి ప్రకారం నేను ఈ భూమి కొన్నాను, మ్యూటేషన్ అయింది, నాకు పర్మిషన్ వచ్చింది, కలెక్టర్ దగ్గర నుంచి వెళ్ళి ఎన్ఓసి ఉన్నది, లేకపోతే కోర్టులు వాళ్ళు అనేక సార్లు కోర్టులోకి వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళకు హక్కు లేదు అనేది ప్లాట్ ఓనర్స్కి అని చెప్పేసి వాళ్ళకు వచ్చింది. కాబట్టి వాళ్ళకి నిజంగా హక్కు ఉన్నట్లయితే సివిల్ కోర్టులో మేము మా మీద వాళ్ళు వేశారు, కేసు కూడా వేశారు. ఆ కేసులో వాళ్ళకి డైరెక్షన్ కానీ ఇంటరిమ్ డైరెక్షన్ కానీ ఏమీ లేదు. మేము ఆ జాగాలోకి వెళ్ళలే. వాళ్ళందరూ అంటున్నారు ఇక్కడ అక్కడ కట్టిన. ఆ 796 అనే దాంట్లో యాజ్ ఆన్ టుడే చిన్న రాయి వేయడం కానీ చిన్న తవ్వడం కానీ జరగలే, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది.
మా యొక్క ఇతర భవనాలు అవన్నీ కూడా ఇతర సర్వే నెంబర్లో ఉన్నాయి తప్ప ఈ సర్వే నెంబర్లో ఇప్పటిదాకా మేము ఏమి కూడా చిన్న పని కూడా చేయలే. ఎక్కడ ఎవరిది మాది 7.5 ఎకరాలు, మొత్తం 11 ఎకరాల భూమిలో 7.5 ఎకరాల భూమి మాది ఉన్నది. దాని వరకే మేము పరిమితమైనాం. అది మా పొజిషన్లో ఉన్నది. అంతే తప్ప ఎవరితో గొడవ లేదు, ఎవరితో ఇబ్బంది లేదు. అక్రమ కేసులు వీళ్ళే కాదు, ఇంకో 10 కేసులు పెట్టే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం తీన్మార్ మల్లన్న చేస్తారు. అన్నిటినీ చట్టం న్యాయం ముందు కొట్లాడి దాన్ని ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు 150 గజాలకు సంబంధించినటువంటి అంశం తెరపైకి తెస్తూ ఉన్నారు. మా పైన ఉంది, గతంలో మేము ఇల్లు కట్టుకోవడానికి గుంతలు దొంగితే కూడిపేశారు, మొత్తం పూర్తి చేశారు గుంతలు, 2-3 సార్లు పిలిచి బెదిరించారు యూనివర్సిటీ దగ్గర అనేటువంటిది వాళ్ళ వెర్షన్ ఉంది. మీరు అడుగుతున్నారు ప్రూఫ్ 100% ఎంక్వైరీలో తేలుతుంది నిజమైంది. కానీ వాళ్ళు చెప్తా ఉన్నటువంటి ఆరోపణలు ఎందుకు మొన్నటి వరకు 10 సంవత్సరాల నుంచి ఆరోపణ చేయనటువంటి వీళ్ళు ప్రభుత్వం మారంగానే ఎందుకు ఆరోపణలు చేస్తూ ఉన్నారు? మీరు అన్నట్టు తీన్మార్ మల్లన్న దీని వెనకాల ఉంటే ఎందుకు ఉన్నారు? మీ మీద ఎందుకు పర్సనల్ ఏమైనా మిమ్మల్ని కూడా ఏమైనా డిమాండ్ చేసిరా? మిమ్మల్ని కూడా ఏమైనా బ్లాక్మెయిల్ చేశారా తీన్మార్ మల్లన్న టీం కానీ వాళ్ళు కానీ? ఏం జరుగుతుంది దీని వెనకాల? ఓపెన్గా అసలు ఏం జరుగుతుంది మీరు చెప్పండి. గత నెల రోజులుగా రెగ్యులర్గా తీన్మార్ మల్లన్న టీం అని చెప్పేసి మా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మా దగ్గర లోపల వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు బెదిరించేసి అది ప్రయత్నం చేస్తున్నారు. అయినా మేము చట్టపరంగా ఎట్లా ఉందో అట్లానే చర్య తీసుకుంటాం తప్ప వాళ్ళకు డబ్బులు ఇంత మీరు కొనండి, లేకపోతే అది చేయండి, ఎక్కువ డబ్బులు ఇవ్వండి, మాకు ఇవ్వండి అని చెప్పేసి అంటే కూడా మేము ఇవ్వము అని క్లియర్గా చెప్పినాం. చట్ట పరిధిలోనే చేసుకోమని చెప్పినాం. వీళ్ళు ఎక్కడైనా భూమి వీళ్ళు గుంతలు తీసుంటే లేకపోతే రాడ్లు పాతిస్తుంటే వాళ్ళు ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు కదా, ఉన్నదా? లేకపోతే మేము ఎక్కడన్నా ఇబ్బంది పెట్టినట్టు మేమన్నా తీసేసినట్టు ఏమైనా ఉండేటట్టు చూపించమని చెప్పండి. ఎక్కడ ఎప్పుడు వాళ్ళు మా మీదనే మా అధీనంలో భూమి ఉన్నది కాబట్టి ఈ భూమిలో మాకు 150 గజాలు, నాకు 7.5 ఎకరాల ల్యాండ్ ఉంది, అందులో 150 గజాలు వాళ్ళకు ఉందని క్లెయిమ్ చేస్తూ వాళ్ళు ఒక కేసు వేశారు. ఆ కేసులో కూడా వాళ్ళకి ఇంతవరకు ఇంటరిమ్ జడ్జిమెంట్ ఏమీ రాలే. ఇవాళ కూడా మీరు ఇవాళ కోర్టు ద్వారా కాదు, ఆ ఎంఆర్ఓ కానీ మరొకరు కానీ అడగండి ఏ విధంగా మాకు 7.5 ఎకరాలకు వాళ్ళు పట్టా ఇచ్చింది. ఇవాళ 2011లో మేము కొన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కాదు, 2011లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది కొన్నాం. అంతకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని కొన్నాం. 2014 తర్వాత మేము కొంటే వీళ్ళు ఎవరైనా చేస్తే మమ్మల్ని అనొచ్చు. 2011లో మేము ఆ భూమిని కొని మ్యూటేషన్ అయిపోయి పొజిషన్లో ఉన్నాం. వాళ్ళకేమన్నా వాళ్ళకి క్లెయిమ్ ఉంటే ఈనాటి కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, కోర్టు ద్వారా వాళ్ళు పొందవచ్చు. దానికి మేము అభ్యంతరం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని మాట్లాడలే, కలవలే, బెదిరించలే, ఆక్రమించలే. ఇది స్పష్టం. మీరు కూడా వెళ్ళి ఆ సైట్ దగ్గర క్లెయిమ్ చేస్తుండ్రో ఆ సైట్లో ఏమన్నా ఉన్నదా, ఎవరన్నా అసలు అటువంటి యాక్టివిటీ జరిగిందా అని చెప్పి చూసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు అన్నట్టు. కానీ ముగ్గురు పైన, ఇప్పుడు మీ పైన, మీ మిస్సెస్ పైన, తర్వాత మధుకర్ రెడ్డి పైన కేసు బుక్, ఈ ముగ్గురిని ఎందుకు ఇన్వాల్వ్ చేసిరు? ఇప్పుడు ఒకవేళ మీ పైన రాజకీయ కక్ష ఉంటే పలానా ఇందాక మీరు అన్నారు జర్నలిస్ట్ పేరు చెప్పుకొని అక్రమాలు చేస్తున్నారు మల్లన్న అని చెప్పేసి, ఒకవేళ మీ పైన చేయాలి, మీ భార్య తర్వాత ఇంకా మీకు సంబంధించినటువంటి వ్యక్తులను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారో, దీని వెనకాల ఏం జరుగుతుంది అనుకుంటారు పల్లా రాజేశ్వర రెడ్డి? ఎందుకంటే పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు. పల్లా రాజేశ్వర రెడ్డిని బదనాం చేయాలి, కేసులు పెట్టాలి. పార్లమెంట్ ఎలక్షన్ లోపల మొత్తం కూడా కేసీఆర్కు దన్నుగా నిలబడ్డా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో గట్టిగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనే ప్రభుత్వ భాగంగా తీన్మార్ మల్లన్న మళ్ళా పోటీ చేస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా కూడా మేము గట్టిగా మళ్ళీ చేస్తాం. ఆయన పోటీ చేయాలనే ఆలోచన ఎమ్మెల్సీగా తిరుగుతూ ఉన్నాడు. దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము వ్యతిరేకిస్తాం. అందులో నేనే కాబట్టి నా మీదనే అతను కొట్లాడుతున్నాడు. మా వైఫ్ మీద కామెంట్ చేస్తే నేనే, నీలిమ మీద కామెంట్ చేస్తే నీలిమ మీద డిఫమేషన్ కేసు ఇలా ఆయన మీద వేసినాం. కాబట్టి మా ఇద్దరి మీద మాట్లాడిన దాని మీద డిఫమేషన్ కేసు వేసినాం. మూడో అతను మా దగ్గరనే ఎస్టేట్ ఆఫీసర్గా ఉన్నాడు కాబట్టి మా ముగ్గురినే ఇన్వాల్వ్ చేసి పెట్టడం జరిగింది. కాబట్టి దానికి నిజంగానే నీకు ఏమన్నా భూమి వాళ్ళదనుకుంటే సివిల్ కేసు అవుతుంది తప్ప పోలీస్ కేసు కాకూడదు కదా. సివిల్లో వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు. నిజంగానే మనం కొట్టో తిట్టో అంటే చేసుకోవచ్చు పోలీస్ కేసు. అసలు మేము వాళ్ళని కలవలేదు, వాళ్ళు మమ్మల్ని మాట్లాడలేదు. అటువంటిప్పుడు మేము కలవని సంఘటన జరగని దాంట్లో కేసు పెట్టడం అనేది అన్యాయం. ఈ 150 గజాలకు సంబంధించిన ఇష్యూ అయినా ఇప్పుడు వీళ్ళు ఒక్కళ్ళే కేసు పెట్టారు, పిర్జాద్గూడకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇంకా మొత్తం ఏదో 167 మంది ఉన్నారంటున్నారు. అట్లా సంఖ్య చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉన్నారా లేరా మాకు కూడా తెలియదు, ఇంకా మేము తెలీదు. 167 మంది ఉన్నారు. అందులో కొంతమందిని మేనేజ్ చేశారు. ఇంకా 47 మంది మిగిలారు. 120 మంది దగ్గర కొనేశారు ప్లాట్లు. ఇంకా ఇది వ్యవసాయ భూమి కాదు, 120 రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఆ ట్రస్ట్ పేరు మీద. ఇంకా 47 ఉన్నాయి. 47 మేము కొట్లాడుతున్నాం అంటున్నారు. అట్లా ఉందా నిజంగా సిచ్యువేషన్? 47 మంది ఉన్నారు. మీరు ఏమైనా అప్రోచ్ అయ్యారా? మీరు తహసీల్దార్ దగ్గర అడిగితే అది వ్యవసాయ ఆనాడు ప్లాట్లు చేయబడ్డది. ప్లాట్లు చేయబడడం కరెక్ట్ కాదు. ఇది ఎవరికైతే వ్యవసాయ భూమి కింద టెనెంట్ కింద ఉందో టెనెంట్కే చెందుతుంది అని చెప్పి వివిధ కోర్టులు చెప్పినాయి. ఆ టెనెంట్ దగ్గర కూడా మేము కొనడం జరిగింది. ముందు ఒక పర్సన్ దగ్గర కొన్న తర్వాత ఇది టెనెంట్కి 38 యాక్ట్ ద్వారా పోయిన తర్వాత ఆ గన్య అండ్ లంబాడి సోదరులు ఉంటే వాళ్ళ దగ్గర కూడా రెండోసారి కొనడం జరిగింది. మేము కూడా ముందు ప్లాట్లు తీసుకున్నాం, మాకు హక్కు లేదని చెప్పేసి అనుకున్నప్పుడు మిగతా హక్కుదారులందరూ కూడా ప్లాట్ ఓనర్లు, సార్ మేము ఓడిపోయినాం, కేసులు అనేకం వేసినాం, ఇవాళ మాకు వచ్చేటట్టు లేదు, కాబట్టి మీరేమన్నా తీసుకుంటారంటే మోరల్గా వాళ్ళందరూ కొన్నారు అనే దాంతో కొన్ని ప్లాట్లు నేను ముందే కొన్నాను, ఆ తర్వాత కొన్ని కూడా కొన్నాం. ఆ తర్వాత చెప్పినాం మీకు హక్కు లేనప్పుడు నేను కొన్ని కూడా వేస్ట్ అని చెప్పేసి వదిలిపెట్టినాం. 2-3 వాళ్ళు వేస్తే కూడా వాళ్ళ మీద కూడా దేప నారాయణ రెడ్డి మీద కూడా నేనే డైరెక్ట్గా డిఫమేషన్ కేసు వేసిన. కాబట్టి భూమి వివాదంలో ఉందని వాళ్ళు అనుకుంటే, వాళ్ళకే చెందుతుంది అనుకుంటే వాళ్ళు కోర్టు ద్వారా వెళ్ళి తెచ్చుకోవచ్చు. రెండవది నాకుండేది 7.5 ఎకరాలు, ఇంకా 4 ఎకరాల భూమి అక్కడ ఉన్నది, వాళ్ళు వెళ్ళి దాని గురించి క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతే తప్ప కానీ పల్లా రాజేశ్వర రెడ్డిని బదనాం చేయాలనే భాగంగా నేను కలవలే మాట్లాడినప్పుడు నా మీద కేసు ఎట్లా పెడతారు? కేసు పెట్టడానికి సంఘటన జరిగిందని అంటున్నారు, ఎఫ్ఐఆర్లో రాసిండ్రు. సంఘటన ఎక్కడ జరిగిందని ఉండాలి కదా, ఎప్పుడు జరిగిందని ఉండాలి కదా, కనీసం ఫోటోగ్రాఫ్ ఉండాలి కదా, టెలిఫోన్లో మాట్లాడుతుండాలి కదా. నేను ఇంతవరకు ఎవరిని కూడా గత 10-12 సంవత్సరాలుగా ఏ ప్లాట్ ఓనర్ని కూడా నేను మాట్లాడలే. ఎవరన్నా యాదృచ్ఛికంగా కలిస్తే అక్కడున్న ఆఫీస్లో వెళ్ళి చూసుకోండి అని చెప్తాం. ఇంకోటి మీరు ఇందాక అన్నట్టు 120 ప్లాట్లు ఏమైనా క్రయ విక్రయాలు జరిగాయా? అసలు క్రయ విక్రయాలు అన్నీ కూడా చట్ట పరిధిలోనే జరిగాయి. ప్లాట్ ఓనర్స్గా నేనే ఫస్ట్ ప్లాట్ ఓనర్గా ఇవ్వాలిగా 2010 నుంచి ప్లాట్లు కొంటున్నాం. ప్లాట్లు కొన్న తర్వాత ప్లాట్ ఓనర్స్కి ఇది చెందదు, ఇది 38 కింద వాళ్ళకి వెళ్ళింది అన్న తర్వాత వీ ఆల్సో లాస్ట్ కేస్ యాజ్ ఏ ప్లాట్ ఓనర్. వెళ్ళినప్పుడు మిగతా ప్లాట్ ఓనర్స్ అందరూ కూడా మేము ఎట్లయినా దీన్ని ఓడిపోతున్నాం, మీరు గట్టిగా ఫైట్ చేసి మీరు చేసుకోండి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ ప్లాట్లు కూడా మేము కొన్నాం. అంతే తప్ప కానీ ప్లాట్ ఓనర్స్కి హక్కు పోయింది. నేను కూడా ఒక ప్లాట్ ఓనర్గా కేసు వేసినాం, వీ లాస్ట్ ఇట్. ఎవరికైతే మేజర్గా 38 యాక్ట్ ద్వారా వచ్చిందో వాళ్ళ చేతిలో ప్లాట్ ఓనర్గా మేము ఓడిపోయినప్పుడు ప్లాట్ ఓనర్స్కి ఏమి ఉండదు కదా. కాబట్టి అటువంటి ప్లాట్ ఓనర్స్ దగ్గర కొద్దిమంది దగ్గర మేము తీసుకున్నాం. ఇవాళ కూడా మేము వాళ్ళు ఎవరైనా మాకు నష్టం జరిగింది అని మోరల్గా అడిగితే తీసుకుంటాం తప్ప అది తీసుకున్నా మాకు హక్కు రాదు. ఎందుకంటే ఈ 7.5 ఎకర్స్ మాకు కొనడము, మ్యూటేషన్ అయ్యడము, పొజిషన్లో ఉండడము అన్నిటికి కూడా అన్ని అనుమతులు పక్కాగా ఉన్నాయి కాబట్టి ఇది మాత్రమే చెల్లుతుంది. పల్లా రాజేశ్వర గారు, చివరగా ఎందుకు కుట్ర జరుగుతుందో కూడా ప్రభుత్వం మారింది, వెనకాల ఉన్నారంటారు, ఇందాక కొన్ని ఆరోపణలు చేశారు, వాళ్ళ టీం ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కేవలం రాజకీయపరమైనటువంటి అంశాలైనా ఓటమి చెందినందుకు అంతేనా, ఇంకా ఏమైనా దీని వెనకాల ఉంది? ఎందుకంటే కొత్త ప్రభుత్వం కుట్ర కూడా ఉందనుకుంటారా? అసలు ఏంది ఈ మొత్తం ఇష్యూలో మీరు ఏం గమనించారు? మొత్తం గమనించారు 2 అంశాలు. ఒకటి, ప్రభుత్వ పరంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, మాజీ పార్టీ వివిధ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళని, ఈనాడు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని, కేసీఆర్కి దగ్గరగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, బదనాం చేయాలి, అవసరమైతే కేసులు పెట్టాలి, లేకపోతే అరెస్ట్ చేయాలనే దాంతో వాళ్ళు ఇవాళ వెంజన్స్ రాజకీయాలు చేస్తున్నారు. ఒకటి ప్రభుత్వం. రెండవది, ఇవాళ తీన్మార్ మల్లన్న అనే అతను ఒక ఎక్స్టార్షనిస్ట్గా మొత్తం అనేక సార్లు ఓడిపోయి ఇవాళ ప్రజలందరినీ పీల్చుకు తింటున్నాడు, ప్రజలందరినీ మొత్తం కూడా ఇబ్బంది పెడుతూ వాళ్ళందరినీ దోచుకుంటున్నాడు. అటువంటి వాళ్ళకు ఆనాడు నయీంకి ఏ విధంగానైతే గవర్నమెంటు సపోర్ట్ చేసి వాళ్ళని వ్యతిరేకించాలని చెప్పి చేసిందో, ఇవాళ ఒక చోటా నయీంగా ఒక తయారు చేసినందుకని చెప్పేసి ఈ పోలీస్ యంత్రాంగం మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీరు అన్నారు ప్రభుత్వం మారింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, సపోర్ట్ చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డిని కూడా తిట్టాడు. తీన్మార్ మల్లన్న ఎవరినైనా తిడతాడు, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తాడు, ఎంతవరకైనా వెళ్తాడు. తిట్టడమే కదా మాట్లాడడం, కాబట్టి చేస్తాడు. అతన్ని కంట్రోల్ చేయాల్సిన ఇవాళ ప్రభుత్వం కానీ కంట్రోల్ చేయకుండా చివరికి వాళ్ళు ఏం చేస్తున్నది, పోలీస్ యంత్రాంగం మిగతా వాళ్ళందరూ కూడా అతను చెప్పినట్టే నడుస్తూ ఉన్నది. తీన్మార్ మల్లన్న పోలీసులను కూడా మీరు అన్నాడు, పోలీసులను కూడా అత్యంత దారుణంగా దూషించినటువంటి పరిస్థితి. పబ్లిక్ సర్వెంట్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, సిఐలు, ఎస్పీలు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఫోన్ చేసి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేలాగా ఫోన్లో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన లైవ్ షోలోనే. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు అరికట్టలేకపోయారు? అక్కడున్న సిఐని వారం రోజుల కింద తీసివేశారు.
15 రోజుల కింద కేసు పెట్టమని అడిగితే ఆధారాలు లేకుండా అతను కలవకుండా మాట్లాడకుండా తిట్టకుండా బెదిరించకుండా కేసు పెట్టడానికి మా దగ్గర ఆధారాలు లేవు, మీరు ఉంటే చూపించండి, మీరు చూపించండి అని చెప్తే చూపించలేకపోయినరు. అందువల్ల కేసు పెట్టలేదు కదా అని ఆ సిఐనే ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు సిఐని ట్రాన్స్ఫర్ చేసి కొత్త సిఐని వేసి ఇప్పుడు ఆయన మీద బలవంతం పెట్టి ఇవాళ కేసు పెట్టించడం జరిగింది. ఒకటి. రెండు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈనాడు ముఖ్యమంత్రి, మంత్రులు, మిగతా వాళ్ళందరూ కూడా ఆనాడున్న పోలీస్ యంత్రాంగాన్ని తిట్టింది. ఇవాళ డీజీగా ఉన్న మహేందర్ రెడ్డిని బండబూతులు తిట్టిండ్రు కదా. ఇవాళ ఏ విధంగా వారినే మళ్ళా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా చేశాను. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టి ఇవాళ అధికార పక్షంలో వచ్చినప్పుడు అదే పోలీస్తోని ఉపయోగించుకొని పనులు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా గట్కేసర్లో, పోచారంలో ఉన్న సిఐని ఉన్న పలంగా మొన్న ట్రాన్స్ఫర్ చేసి కేసు పెట్టమని వీళ్ళందరూ వెళ్ళిండ్రు. వాస్తవం కాదా అడగండి. లెటర్ ఇచ్చినా లేదా, ఆధారాలు లేవు కదా నేను కేసు పెట్టలేనని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆయన ట్రాన్స్ఫర్ చేసి కొత్త సిఐని తీసుకొచ్చేసి కేసు పెట్టించారు. ఇప్పుడు ఇదే తీన్మార్ మల్లన్న లైవ్ షోలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పిసిసి చీఫ్ ఉన్నప్పుడు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఆయన కొన్ని మాటలు అన్నారు ఆయన లైవ్ షోలోనే. ఇప్పుడు ఆయనకు ప్రభుత్వం ఆయన సైడ్ నిలిచే పరిస్థితి ఉండే అవకాశం ఉందా, ఏం చెప్తారు? 100%. ఇవాళ వాళ్ళ యొక్క ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఆయనే కాబోతుందని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ పెట్టే మీటింగ్లోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పర్కాల, భూపాల్పల్లి, అదేవిధంగా మహబూబాబాదు, మిగతా అన్ని చోట్ల ఇవాళ ఓటర్ నమోదుకు కాంగ్రెస్ పార్టీ జరిపే మీటింగ్లు అన్నింటిలో కూడా ఈయనే పోయి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉన్నది, పోలీస్ పూర్తి మద్దతు ఉన్నది. ఎమ్మెల్సీ క్యాండిడేట్గా రేపు నిలబడాలనుకుంటుండు. కాబట్టి ఖచ్చితంగా మేము పార్టీగా వ్యతిరేకిస్తాం. వ్యక్తిగతంగా ఆయనతో మాకేముంటుంది, వ్యక్తిగతంగా మాకేముండదు. కాబట్టి నేను 3 సార్లు నా చోట 2 సార్లు ఓడిపోవడం, 3వసారి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా ఇన్ఛార్జిగా ఉండడం, ఆయనకు మనకు ఏది కూడా వాడు బెదిరిస్తే బెదరకపోవడం, చాలాసార్లు కూడా అందరినీ తిట్టాడు. వాళ్ళందరినీ ఇవ్వాలి, వాళ్ళందరితో వాళ్ళ సంఖనే చేరిండు కదా. ఎగ్జాక్ట్లీ. కాంగ్రెస్ పార్టీని కూడా గతంలో గాడిద అన్నాడు. నాకు ఏ గాడిద దొరుకుతా గాడిద ఎక్కుతా అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గాడిద అన్నాడు. ఇట్లాంటి సందర్భంలో ఆయనకే ఇచ్చే పరిస్థితి ఉందనుకుంటారు జనరల్గా ఇట్లా. ఎందుకంటే ఇదంతా చూస్తుంటే ఇది మీ భూమి పంచాయతీ కంటే కూడా ఎక్కువ ఎమ్మెల్సీ పంచాయతీ దానికి ఉంది. గతంలో ఓడిపోయారు, ఆ కక్ష, రాజకీయ కక్ష, మిందన్న గొడవ, అవన్నీ టార్గెట్ పెట్టుకొని ఇదంతా జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. 100% రేపు పొద్దున ఎమ్మెల్సీగా పోటీ చేస్తుండు. దానికి వ్యతిరేకంగా నేను కూడా గట్టిగా నిలబడి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసమే చేస్తా. అందులో భాగంగానే నన్ను ఏదో డిస్టర్బ్ చేయాలని చెప్పేసి అనుకుంటే అది సాధ్యం కాదు. ఇవాళ మొక్కవోని ధైర్యంతో ఖచ్చితంగా చట్టం, న్యాయం మీద నమ్మకం ఉంది. దాన్ని కోర్టు ద్వారానే ఎదుర్కొంటే కానీ నేను పోయి వాళ్ళని తిట్టడం, వీళ్ళని కొట్టడం అటువంటిది లేదు. నాకు వ్యతిరేకంగా జనగామలో ప్రతి చోట ప్రచారం చేసిండు. అంతకంటే ఎక్కువ ఆయన ఎక్కడ ప్రచారం చేసిండో అక్కడ నాకు మంచి బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. కాబట్టి ఇంతసేపు అతని గురించి మాట్లాడుకోవడం కూడా అన్యాయం, అనవసరం. కాబట్టి మీకు అతను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక టూల్ లాగా ఉపయోగించుకుంటుంది. రేపొద్దున అదే టూలు వాళ్ళకు ఏకుమేకై ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. జనగామ ఎమ్మెల్యే చెప్తాను, న్యాయపరంగా ఏదైతే ఆరోపణలు వస్తాయో న్యాయపరంగా చూసుకోవచ్చు, కోర్టు పరంగా కూడా. ఒకటి, బెదిరించినట్టుగా కానీ, పిలిచి మాట్లాడినట్టుగా కానీ, ఇంకా ఇతరత్రా ఉంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించవచ్చు అనేటువంటిది. వాళ్ళ ప్లాట్ ఏదైతే 150 గజాలు అనేటువంటిది చెప్తా ఉన్నారో, అక్కడ గుంతలు తీస్తే పూర్తి చేస్తామని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేశారో పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద, వాళ్ళ మిస్సెస్ మీద, మరొకరు వ్యక్తి పైన, ముగ్గురి పైన. ఈ అంశానికి సంబంధించి ఆధారాలు ఉంటే చూపించవచ్చు అంటున్నారు. వాళ్ళని కలిసే ప్రయత్నం చేయలేదు ఎప్పుడు కూడా. ఏమున్నా కూడా న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు కూడా న్యాయపరంగా దీన్ని పరిష్కరించుకునేటువంటి దిశగా ప్రయత్నం చేయొచ్చు. దీని వెనకాల కొద్దిమంది తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు ఉండి ప్రోద్బలంతో ఇదంతా కార్యక్రమం జరుగుతుందనేటువంటిది పల్లా రాజేశ్వర రెడ్డి గారి వెర్షన్ ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.